దేవుడు ఏం మాట్లాడతాడో అది 100% సత్యము, అది 100% జరిగే తీరుతుంది. దేవుని యొక్క వాక్యం ఏమో చెప్తుంది అంటే, మీరు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మముల్లోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటిను ఎదురుగాను యూదా పట్టణములన్నిటికి ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? ఇర్మియా పలుకుతున్నాడు. ఈ మాటలు ఇర్మియాకి చెప్పింది ఎవరు? ఇర్మియా తన సొంత మాటలు చెప్పాడా? చెప్పలేదు. ఎవరి మాటలు చెప్పాడు? దేవుడు ఇర్మియాకి ఏం చెప్పాడు, ఇర్మియా అదే చెబుతూ ఉన్నాడు. మీతో చెప్పనివ్వండి, మేము చాలా నిమిత్త మాత్రులము, మేము మీ వంటి మనుషులము మాత్రమే. కానీ దేవుడు ఎన్నుకొని, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు ఏ మాటలు ఇస్తాడో అవి పలికే వారము మాత్రమే. కానీ కార్యము చేసేవాడు, మేలు చేసేవాడు, మార్పు చేసేవాడు దేవుడే. దేవుడు భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. దేవుడు దేని చూసి మాట్లాడతాడు? భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. నా భవిష్యత్తును చూసి దేవుడు నాతో మాట్లాడతాడు. నీ భవిష్యత్తును చూసి దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజు నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. వింటున్నాను నేను ఏం చెప్తున్నాను? ఎందులో బతుకుతున్నారు? పాపంలో బతుకుతున్నారు. తాగుతున్నారు, తిరుగుతున్నారు, చెడిపోయిన మాటలన్నీ మాట్లాడుతున్నారు, అపవిత్రంగా బ్రతుకుతున్నారు, చేయాల్సిన కార్యాలన్నీ చేస్తున్నారు. అయినా కూడా ప్రతి పూట తిండి ఉంది, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, ప్రతి నెల కూడా జీతం డబ్బులు వస్తున్నాయి, ఉండడానికి ఇల్లుంది, వెళ్ళడానికి వాహనం ఉంది, అన్నీ బాగున్నాయి. అయినా పాపంలో బ్రతుకుతున్నావు. ఇప్పుడు దేవుడు దేన్ని చూసి మాట్లాడుతాడో తెలుసా? భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. మనమేం మాట్లాడతామో తెలుసా? ఈ రోజు పరిస్థితిని చూసి మాట్లాడతాం. చెప్పండి, మనుషులు ఏం చేస్తారు? ఈ రోజు పరిస్థితిని చూసి మాట్లాడతారు. ఈ రోజు నాకు బాగుంది, నాకేం తక్కువ లేదు అంటాం. కానీ దేవుడు ఏమంటాడు? బాబు, ఈ రోజు నీకేం తక్కువ లేదు, కానీ రేపటి సంగతి చూడు, 6 సంవత్సరాల తర్వాత సంగతి చూడు. నేను నీ జీవిత దినాలన్నిటినీ చూడగలుగుతున్నాను. నువ్వు చేసే ప్రతి తప్పు, ప్రతి పొరపాటు, ప్రతి తప్పుడు అడుగు అది ఎక్కడికి తీసుకువెళ్తుంది? నిన్ను నాశనానికి తీసుకొని వెళ్తూ ఉంది. కాబట్టి ఇప్పుడే నువ్వు మారు. మీతో చెప్పనివ్వండి, దేవుడు ప్రతిమిలాడుతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ప్రతిమిలాడతాడు. దేవుని సేవకులు మాట్లాడతారు, దేవుని సేవకులు ప్రతిమిలాడుతారు. తమ కుటుంబ సభ్యులు తమ కుటుంబంలో చెడిపోతున్న వారిని అలా వదిలిపెట్టరు, మాట్లాడతారు. అయ్యా 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 అని బ్రతిమిలాడుతారు. అవునా కాదా? తాగే కుమారుని చూసి తల్లి నువ్వు బాగున్నావు అని అంటదా? లేదు నాయనా నువ్వు మారాలి అని అందా? తండ్రి అండా, నాన్న నువ్వు మారాలి, బాబు నువ్వు మారాలి, ఇదిగో బాధ్యతలన్నీ ఉన్నాయి, నువ్వు ఇవన్నీ చేయాలి. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఈ రోజుకి నేను బాగున్నా, ఈ రోజుకి అన్ని బాగున్నాయి, కాబట్టి నీ మాట నేను వినను అన్నట్లుగా ఉంటారు. కానీ మీతో చెప్పనివ్వండి, దేవుడు భవిష్యత్తును చూసి మాట్లాడతాడు, దేవుడు సత్యము మాట్లాడతాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేశం అంతా బాగుంటే దేవుడు అంటున్నాడు, ఉత్తర దిక్కు నుండి కీడొస్తుంది, ఉత్తర దిక్కు నుండి రాజులు వస్తారు, వారు మీ ప్రాకారం చుట్టూ నిలబడతారు. ఇర్మియా ప్రతి ఉదయం వెళ్లి దాన్ని ప్రకటించేవాడు. ఎక్కడెక్కడ ప్రకటించేవాడో తెలుసా? ఇలాగ వీధుల్లో, మార్కెట్ స్థలాల్లో, కూరగాయలు అమ్మే చోట. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీరు బాగుంది అని అనుకుంటున్నారు, కానీ ఉత్తర దిక్కు నుండి కీడొస్తుంది, మీరు మారు మనస్సు పొందండి, దేవుడికి చోటు ఇవ్వండి అంటే ఒక్కడు కూడా లెక్క చేయలేదు. మీరు చెప్పనివ్వండి, ప్రవక్త పని ఏంటో తెలుసా? చెప్పడం మాత్రమే, మాట్లాడడం మాత్రమే. జీవితాన్ని బాగు చేసుకోవాల్సింది ఎవరి జీవితాన్ని వారే బాగు చేసుకోవాలి.
హల్లెలూయా. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, వేరే వాళ్ళ పశువులు మీ పొలంలోకి వచ్చి మీ గడ్డిని తినేస్తే మీరు ఒప్పుకుంటారా? ఏం చేస్తారు? గొడవకి వెళ్తారు. కట్టేసుకోలేవా? మీరు తోలుకోలేరా? ఎందుకని? ఆ పశువులు ఏం తిన్నాయి? కేవలము గడ్డిని తిన్నాయి. కానీ సాతాను వచ్చి జీవితాన్నే తినేస్తుంటే, సాతాను వచ్చి మనుషుల్నే నాశనం చేస్తుంటే, మనం ఏమీ లెక్క చేయనట్టుగా ప్రశాంతంగా హాయిగా ఉన్నాము. మీతో చెప్పనివ్వండి, ప్రార్థన చేసేవారు వేదనతో ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. అయ్యో నశించిపోతున్నారు. దేవుడు కనికరం చూపించునుగాక, కుటుంబాలను బ్రతికించునుగాక. ప్రార్థించువారు ప్రార్థించాలి, ప్రకటించువారు ప్రకటించాలి, దేవుని కార్యమును జరిగించువారు దేవుని కార్యమును జరిగించాలి. ఎంతో కొందరైనా మారుతారు అని, ఒక్కరైనా తమ తాగుడును వదిలిపెడితే బాగుండు అని, ఒక్కరైనా తమ పాప జీవితాన్ని వదిలిపెట్టేసి దేవునికి చోటిస్తే బాగుండు అనే హృదయ భారముతో నేను మాట్లాడుతూ ఉన్నాను.